అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాడి వేడి రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలతో పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. గత పాలనలో మా అభివృద్ధి ఇది అని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడుతూ ఉంటే తామొచ్చాకే అభివృద్ధి పరుగులు పెడుతోందని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాటల యుద్ధానికి తెరలేపారు. దాంతో చాలా రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మహబూబ్ నగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొద్ది రోజుల వరకు సైలెంట్ గా ఉన్న పాలమూరు పాలిటిక్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వాగ్యుద్ధంతో కాకరేపుతున్నాయి. అభివృద్ధి తారక మంత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి లేకుండా పోయిందని పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శిస్తూ ఉండడం రాజకీయ రగడకు దారితీస్తుంది. మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ విమర్శలు, ప్రతి విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాన్యాంశమవుతున్నాయి. చిలికి చిలికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఈ రాజకీయ రగడకు పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వేదికవుతుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చానని, మహబూబ్ నగర్ నడిబొడ్డున మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభింపచేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ట్యాంక్ బండ్ పనులు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని పట్టించుకోకపోవడంతో మినీ ట్యాంక్ బండ్ నిరుపయోగంగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకానొక సందర్భంలో మినీ ట్యాంక్ బండ్ ని చూసి ఆయన కన్నీరు పెట్టడంతో ఈ వ్యవహారం కాస్త వైరల్ గా మారింది. మరోవైపు గడిచిన 2 ఏళ్ల కాలంలో సెటిల్మెంట్ దందాలతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్నీటి ఎపిసోడ్ పై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి కన్నీటి రాజకీయమంతా నాటకమని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టి జైలుకు పంపితే అప్పుడైనా నిబద్ధత ఏమైందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దష్టకానికి జిల్లాలోని ముదిరాజ్, యాదవ బిడ్డలు ఊర్లు విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల స్టంట్లన్నీ గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆడుతున్న నాటకాలని ఫైర్ అయ్యారు. గత పాలనలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు భయంగా బతికేవారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చేతిలో పవర్ ఉందని విర్రవిగి అందరినీ ఇబ్బందుల పాలు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయిన ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ మొసలి కన్నీరు కార్చడం విఠూరంగా ఉందని ఎమ్మెల్యే ఏదేవ చేశారు. ఎక్కడ చూడు అవినీతి, ఎక్కడ చూడు భయాందోళనలు, ఎక్కడ చూడు పోలీసు కేసులు, నిర్బంధాలు. ఇదే కదా మీ 10 ఏళ్ల పాలనలో మహబూబ్ నగర్ ప్రజలకు మీరు ఇచ్చిన వరాలు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చి వ్యాపారాలు కానీ వాణిజ్యాలు కానీ పూర్తి స్వేచ్ఛతో వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా చేసింది మేము, మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇంకో విషయం, మీరు ఏడ్చిండ్రు కదా, మీరు ఎంతమందిని ఏడ్పించిండ్రో ఆ చిట్టా కూడా చెప్పాలి కదా. దానిపై రియాక్ట్ అయిన శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి గురై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తలపొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ పనులు చేయకుండా పిచ్చి మాటలు, అసత్యపు ప్రచారాలతో నాటకాలు ఆడేది మీరేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చేస్తున్న దందాలపై చర్చించేందుకు ఎల్లమ్మ గుడికి వస్తావా అంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. బాగా అనిపించి కొంచెం ఇదైతే దాన్ని పర్సనల్గా నటన అని, తర్వాత యాక్షన్ అని, ఇట్లా ఇంకా ఏదో మాట్లాడడం అనేది పర్సనల్గా మాట్లాడడం నాకు బాధ అనిపించింది. మెల్లగా బీఫామ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్టీ పోవాలి, బీజేపీలోకి పోవాలి, అందుకే లైన్ క్లియర్ చేసుకుంటున్నా అన్నట్లు అందరూ గుసగుసలు ఉన్నాయి. మరి చెప్పండి, నేను నా జీవితంలో నేను చచ్చేంత వరకు ఎల్లమ్మ గుడి దేవుని మీద మొట్టేస్తున్నా, నేను కాంగ్రెస్లోనే ఉంటా, అసలు పోనే పోను చెప్పు, ప్రజలందరూ అనుకుంటున్నారు. మునిపెన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధంతో ఈ రాజకీయ రగడకు శుభం కార్డ్ పడుతుందా, లేదంటే మళ్లీ విమర్శలు, ప్రతి విమర్శలతో ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనేది పాలమూరు వారసులు చర్చించుకుంటున్నారు.